Hi friends, hello everyone. Welcome to the updates. వన్ లైఫ్ అప్డేట్స్ అనేది కొత్తవి వచ్చాయి మనకి. కొంతమంది తెలంగాణ నుంచి, అలాగే మన మిత్రులు మరికొంతమంది విజయనగరం, అలాగే మరికొంతమంది గుంటూరు నుంచి లేటెస్ట్ వెబినార్స్ ద్వారా ఏదైతే కో క్యాప్టెన్ బోర్డు టూర్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు కండక్ట్ చేసినటువంటి వెబినార్స్ ద్వారా, అలాగే ప్రస్తుతం అక్టోబర్ 12 నుంచి 18 వరకు యాన్యువల్ మీటింగ్స్, సాంవత్సరిక సమావేశాలు జరుగుతున్నాయి మనకి. IMF, ప్రపంచ బ్యాంకు వీటితో, అలాగే G20తో కలిసి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ నేను గ్రూప్లో ఇవ్వడం జరిగింది. వాటి లింక్ కూడా ఇచ్చాను. ఎవరైనా స్వతంత్రంగా చదువుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళ కింద ఉన్నటువంటి సబ్ టీమ్స్కి లింక్స్ ఇవ్వాలనుకునే వాళ్ళ కోసం అది కూడా మనం గ్రూప్లో డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఈ మీటింగ్స్ అనేవి అక్టోబర్ 18 వరకు జరుగుతాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం మనకున్నటువంటి కొన్ని అఫీషియల్ సైట్స్, అలాగే కొన్ని అఫీషియల్ మనకి తెలిసినటువంటి కొంచెం అతి దగ్గరగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, నాలెడ్జబుల్ పర్సన్స్ ద్వారా వచ్చినటువంటి కొన్ని మెసేజెస్ ఏంటంటే, ఆల్రెడీ ఇదివరకు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, మనకి చాలా చోట్ల అడుగుతున్నటువంటి డౌట్ కూడా ఏంటంటే, ఇప్పుడు 1 కాయిన్ అనేది 120 బిలియన్ కాయిన్స్ కాదు, 250 బిలియన్ కాయిన్స్ అనేది ఒక డౌట్. అలాగే ఇదివరకు 1 కాయిన్ని మేడం గారు ఒకసారి దుబాయ్లో లాంచ్ చేసిన టైంలో బ్లాక్ చైన్లో రన్ చేశారు. ఆ బ్లాక్ చైన్ నుంచి ఇప్పుడు ఇథేరియం బ్లాక్ చైన్కి రన్ చేశారు. ఇది అవునా కాదు? ఇవి మేజర్గా గ్రూప్లో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అంటే అడిగే క్వశ్చన్స్. అవును, ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్తో లాంచ్ అయినటువంటి వన్ లైఫ్ 2.0లో 1 కాయిన్ అనేది ఇథేరియం బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. దీని మీద చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. వాటిని కూడా మనం చాలా వరకు క్లారిఫై చేసాం. అంటే వాళ్ళకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ ఏ సిస్టమ్ ఫ్రమ్ వన్ బ్లాక్ చైన్ టు అదర్ బ్లాక్ చైన్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ నుంచి మరో బ్లాక్ చైన్ సిస్టమ్కి ఆ ఇంజనీరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, డెవలప్డ్ సిస్టమ్ ఎలా మారుస్తారు, అది సాధ్యమవుతుందా అనేటువంటి డౌట్స్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్, no doubt about it. You can see here our well-known leader clarified this one. 1 coin is on Ethereum. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి మెసేజ్ చాలామందికి వచ్చిన డౌట్ ఇది. మారిస్తే అలా మార్చడం కుదురుతుంది, మార్చడం అనేది కుదురుతుంది. వాటి గురించి ఎలా మారుస్తారు ఏంటి, ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు, కానీ మార్చడం అనేది వీలవుతుంది, అంతవరకు చెప్పవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఈ గ్రూపు వెరీ ఫేమస్ గ్రూప్. ఇందులో కెప్టెన్, అలాగే కో కెప్టెన్ బోర్డ్ మెంబర్స్, అలాగే ఫేమస్ లీడర్స్, కో టీమ్ మెంబర్స్, వెబినార్స్ కండక్ట్ చేసేటువంటి డిఫరెంట్ కంట్రీ మేనేజర్స్ చాలామందికి డౌట్స్ క్లారిఫై చేస్తుంటారు. అలా క్లారిఫై చేసినటువంటి ఈ గ్రూప్లోనే మనం మెసేజ్ని చూసాం. బ్లాక్ చైన్ కెపాసిటీ టు ఇంక్రీజ్ ఫ్రమ్ 120 billion to 250 billion coins by a new generation blockchain implementation. Well, this process is done. అంటే ఏంటి? 1 కాయిన్ అనౌన్స్ చేసినప్పటికీ 1 కాయిన్ యొక్క కెపాసిటీ 120 బిలియన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు
250 బిలియన్ కాయిన్స్ కెపాసిటీ అని అనౌన్స్ చేయడంతో పాటు బ్లాక్ చైన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కూడా పూర్తయింది అని ఇక్కడ అనౌన్స్ చేశారు. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ జస్ట్ ప్లీజ్ గో త్రూ దిస్ వన్. అయితే ఇంకా చాలామందికి ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ఫ్రమ్ వన్ బ్లాక్ చైన్ టు అనదర్ బ్లాక్ చైన్, ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ నుంచి మరో బ్లాక్ చైన్ సిస్టమ్కి మార్చడం కుదురుతుందా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మార్చడం అనేది వీలవుతుంది. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. యుఎస్డిసి ఎస్టాబ్లిషెస్ ఏ rigorous set of criteria for issuance, acting as a sort of safe haven where crypto traders can park their assets in volatile markets. USDC is an Ethereum-based ERC20 coin, which makes it easy for wallets, exchanges, and other smart contracts to interact with the token. USDC అనే దాన్ని కూడా ఇథేరియం బ్లాక్ చైన్లోకి మార్చడం జరిగింది. దానివల్ల ఫౌండర్కి వచ్చేటువంటి ఉపయోగాలు ఇక్కడ చెప్పారు చూడండి. విచ్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ వాలెట్స్, ఎక్స్చేంజెస్. అంటే ఈజీ ట్రాన్సాక్షన్, ఈజీ గోయింగ్ అనేవి, ఈజీ ఎక్స్చేంజ్ అనేది కుదురుతుంది కాబట్టి ఫౌండర్ అనే వ్యక్తి, ఆ ఫౌండర్ మనకి ఇదివరకు ఎగ్జిస్ట్ అయినటువంటి ఆ బ్లాక్ చైన్ నుంచి ఇథేరియం బ్లాక్ చైన్కి మార్చుకున్నారు. అది ఆ ఫౌండర్ యొక్క విజన్ బట్టి, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఎటువంటి ఫలాలను కోరుకుంటున్నారనే దాన్ని బట్టి ఆ ఫలితాలు ఏ బ్లాక్ చైన్లో అయితే పూర్తవుతాయి అనేది అని అవగాహన వస్తుంది కాబట్టి, మార్కెట్లో సెర్చ్ చేస్తారు కాబట్టి, అది ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుందో ఆ బ్లాక్ చైన్లోకి మార్చుకోవచ్చు. అలాగే యుఎస్డిసి కూడా మార్చడం జరిగింది. అనదర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ. ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ జనరల్ యూ మే గూగుల్ ఇట్. ఇక పూర్తిగా కావాలంటే మీకు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. స్టెల్లార్ బికమ్స్ థర్డ్ అఫీషియల్ బ్లాక్ చైన్ ఫర్ యుఎస్డిసి స్టేబుల్ కాయిన్. ఎస్, యాక్చువల్గా మనకి సెంట్రల్ బ్యాంకుల గురించి మనకు తెలుసు. అలాగే 2019 సెప్టెంబర్లో ఎక్స్చేంజ్ అప్డేట్స్ అని ప్రతి ఫ్రైడే కూడా మనకి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు టెలిగ్రామ్ గ్రూప్లో. ఆ ఫార్మాలిటీస్, ఇన్స్ట్రక్షన్స్ చూసిన వాళ్ళు చాలా చిరాకు పడ్డారు. ప్రతి దేశంలో మళ్ళీ పర్సనల్గా ఎవరో ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఎక్స్చేంజ్కి అప్లై చేయడం ఏంటి, మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ రావడం ఏంటి, ఇదేంటి? ఇప్పుడు ఆల్రెడీ వన్ కాయిన్కి మెయిన్ ఎక్స్చేంజ్కి పర్మిషన్ వచ్చింది కాబట్టి డబుల్ ఇచ్చేయచ్చు కదా. కానీ ప్రతి దేశానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అదో పెద్ద సిస్టమ్. అందరూ విసుక్కున్నారు. కానీ ఇండియా నుంచి టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళు ఎక్స్చేంజ్ కోసం అప్లై చేయటం, పర్మిషన్స్ అన్నీ గ్రాంట్ అయిన తర్వాత వాళ్ళే ప్రెస్ ముందుకు వచ్చి జూలై 8న స్టేబుల్ కాయిన్స్, అలాగే మల్టిపుల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగు, అలాగే క్రిప్టో కరెన్సీ సర్వీసెస్కి సంబంధించి టీసీఎస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. జూలై 8న అంటే దే విల్ ఫాలో ద రూల్స్. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ ప్రైవేట్ సిస్టమ్, దిస్ ఈజ్ ఎ గ్లోబల్ పబ్లిక్ క్రిప్టో ఎక్స్చేంజ్ రూల్స్ గివెన్ బై FATF, IMF, G20. ఇవి ప్రతి దేశం గౌరవించాల్సింది. ఆ రూల్స్ ప్రకారంగా జూలై 8న టాటా వాళ్ళు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మల్టిపుల్ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు. సో వీఆర్ హ్యాపీ. వాటితో పాటు మరికొన్ని రూల్స్ ఏమి ఇచ్చాయి సెంట్రల్ బ్యాంక్స్. 2116 క్రిప్టో కరెన్సీలు ఉంటే వాటిలో కొన్నింటిలో మాత్రమే మనం స్టేబుల్ కాయిన్స్గా గుర్తించవచ్చు. మరికొందరు స్టేబుల్ కాయిన్గా వాళ్ళ యొక్క క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఆ క్రిప్టో కరెన్సీ పాటించాల్సినటువంటి నియమాలు, నిబంధనలు ఏంటి, వాటిని సెంట్రల్ బ్యాంక్స్ రిలీజ్ చేశాయి. మీరు గూగుల్ చేయండి. ఇఫ్ యూ వాంట్ సచ్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్, రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై సెంట్రల్ బ్యాంక్స్, యూ జస్ట్ గూగుల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్, మీకు దొరుకుతాయి. వాటి ప్రకారంగా, అంటే ఆ రూల్స్ ప్రకారంగా ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి USDC అనేది సెంట్రల్ బ్యాంకుల ద్వారా స్టేబుల్ కాయిన్గా కూడా ఆమోదించబడింది.
అటువంటి యూఎస్డిసి కూడా ఇప్పుడు ఈథేరియం బ్లాక్ చైన్ని ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఈజీ ఎక్స్చేంజ్ అనేది, ఈజీ గోయింగ్, ఈజీ ట్రాన్సాక్షన్ అనేది ఈథేరియం బ్లాక్ చైన్ ద్వారా మనకు సాధ్యపడుతుంది. ఈథేరియం బ్లాక్ చైన్ని 26 ఏళ్ల కుర్రవాడు డెవలప్ చేయడం జరిగింది. ఆ వివరాలు ఎవరికైనా కావాలి అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను దానికి ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేస్తాను. అది కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటి, ఇదివరకు ఉన్న బిట్ కాయిన్ రన్ అవుతున్నటువంటి బ్లాక్ చైన్కి ఈథేరియం సపరేట్. ఇందులో అల్గారిథమ్స్, ఎగ్జిక్యూషన్ సిస్టమ్ అంతా డిఫరెన్స్గా ఉంటుంది. సో ఇదంతా దేనికంటే ఆల్రెడీ వన్ కాయిన్ ఒక బ్లాక్ చైన్ సిస్టంలో రన్ అవుతూ మరో బ్లాక్ చైన్కి మారడం సాధ్యపడుతుందా, అలాగే 120 బిలియన్ కెపాసిటీ ఉన్న వన్ కాయిన్ 250 బిలియన్కి వెళ్ళడం కుదురుతుందా అనేటువంటి వాటికి కుదురుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఉదాహరణలు చెప్పారు. పైన ఉన్న 2 ఉదాహరణలు అవి. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడ అదే వాళ్ళు చెప్తుంటారు, వన్ కాయిన్ ఈజ్ ఆన్ ఈథేరియం. ఇదే విషయం మనకి డీల్షేకర్ ఇండియా అఫీషియల్ గ్రూప్లో కూడా చెప్పారు. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ మెసేజ్ అంతా సేమ్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడండి. ఇమేజ్ ఎవరు? మన కంట్రీ మేనేజర్ గారు. ఈయన ఇక్కడ కామెంట్ చేశారు చూడండి, ఆ మెసేజ్ ఇచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేశారు. ఎస్, వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్, వెల్ డన్ పింటో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ అంతా ఇచ్చిన లీడర్ ఎవరు? పింటో. ఆ చెప్పిన విధానం నచ్చి మన కంట్రీ మేనేజర్ గారు ఇక్కడ ఆయనకి సపోర్ట్గా మెసేజ్ పెట్టారు ఈ గ్రూప్లో. మీకు డౌట్ ఉంటే, అంటే చాలామంది అది కరెక్టా కాదా, ఆ మెసేజ్ని మనం విశ్వసించకూడదు అనుకునే వాళ్ళకి ఇక్కడ కంట్రీ మేనేజరు ఏదైతే పింటో గారు ఎక్స్ప్లెయిన్ చేశారో, వన్ కాయిన్కి ఇప్పుడు 250 బిలియన్ కెపాసిటీ అని, వన్ కాయిన్ ఈథేరియంలో రన్ అవుతుందని చెప్పారు, దాన్ని ఈయన సపోర్ట్ చేశారు. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్, వెల్ డన్ పింటో అని. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మరొక విషయం ఏంటి, ఇప్పుడు మనకి ఈ సమావేశాలు పూర్తవుతాయి అక్టోబర్ 18th, అంటే ఈవేళ కదా, రేపటితో కంప్లీట్ అవుతాయి. అయ్యేసరికి మరికొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. అవే ఇవి చూడండి. ఇక్కడ ఇది కూడా ఒక స్పెషల్, మనందరికీ స్పెషల్. సెంట్రల్ CBDC టెస్టింగ్ ప్లాట్ఫామ్ అప్రోచెస్. మాస్టర్ కార్డ్ ఈజ్ అబౌట్ టు లాంచ్ a టెస్టింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద సెంట్రల్ బ్యాంక్స్ డిజిటల్ కరెన్సీ. అంటే మనకి ఇప్పుడు ఏదైతే బ్యాంక్స్ మీటింగ్, G20 మీటింగ్, IF మీటింగ్ 18th కంప్లీట్ అవుతుంది. వీటన్నిటి తర్వాత వాళ్ళగా మాస్టర్ కార్డ్ని కూడా డెవలప్ చేసి టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఒక వెరీ గుడ్ న్యూస్. వన్ లైఫ్ నెట్వర్క్ సిస్టమ్ టు లాంచ్. వన్ లైఫ్ నెట్వర్క్ ఇప్పుడు కొత్తగా మారింది, మనకు తెలుసు. ఈథేరియంలో రన్ అవుతుంది. కెపాసిటీ 250 బిలియన్ కాయిన్స్ కెపాసిటీ. బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ ఉంది. ఏంటంటే న్యూ డీల్షేకర్ ప్లాట్ఫామ్ ఒక యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. అది ఒక ఫస్ట్ పాయింట్. ఎందుకంటే జస్ట్ లైక్ అన్ యాప్, అమెజాన్ వీటిలాగా ఇది కూడా ఒక యాప్ లాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఈజీగా ఆ కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం కోసం. సెకండ్, అక్రిడేషన్ వన్ అకాడమీ కోర్సెస్. వన్ అకాడమీకి అక్రిడేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోండి, అటానమస్ ఉంటాయి అవి కూడా. అలాగే NBA అక్రిడేషన్ పొందిన కాలేజీలు కొన్ని ఉంటాయి. యూనివర్సిటీ అండర్లోకి వచ్చే కాలేజీల్లో చాలా వాటికి NBA అక్రిడేషన్ ఉంటాయి. అన్నింటికి కాదు, కొన్నింటికి ఉంటాయి. అలాగే అక్రిడేషన్ అంటే పర్మిషన్ అన్నమాట. సో గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి అక్రిడేషన్. NBA అక్రిడేషన్ అంటే మంచి కాలేజీ, గొప్ప కాలేజీ అని. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి అర్థమవుతుంది NBA అక్రిడేషన్ వల్ల కాలేజీకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఫుల్ ఫంక్షనాలిటీ ఆఫ్ 1forex. ఈ విషయం మనం చెప్పాం. ఎవరైతే VIP మెంబర్స్కి కూడా గ్రూప్లో ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు విషయం, 1forex అనేది త్వరలో వాళ్ళందరికీ అందుబాటులో తీసుకొస్తామని. వాళ్ళకి అందుబాటులోకి వచ్చేంటే మనందరికీ కూడా వస్తుందనే కదా. ఫస్ట్ టెస్టింగ్ అనేది VIP ద్వారా జరుగుతుందని చెప్తున్నారు అంతే. కానీ ఓవరాల్గా అందరికీ ప్రతి విషయం అందుబాటులో తీసుకొస్తుంది కంపెనీ. ఏది డెవలప్ అయినా ఫస్ట్ VIPకి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కంపెనీకి క్యాప్టెన్ అయినటువంటి వ్యక్తి ఎవరు? కింగ్ జేమ్స్.
అలాగే దానికి ఒక కో క్యాప్టెన్ బోర్డు ఉంది, కోర్ టీం ఉంది. వీళ్ళందరిలో విఐపి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రతి విషయం అడ్వాన్స్డ్గా అందజేస్తారు. దాని అర్థం వాళ్ళకి మాత్రమే అని కాదు, అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తారు. నెక్స్ట్ 4th ఏంటి, న్యూ వన్ అకాడమీ ట్రైనింగ్ ప్యాకేజెస్. కొత్తగా కొన్ని వన్ అకాడమీ ట్రైనింగ్ ప్యాకేజీలు తీసుకొచ్చారు, మీకు తెలుసు. వాటి గురించి ఒకవేళ అవసరం అనుకుంటే చూద్దాం, ఒక వీడియో చేద్దాం ఏంటో కొత్తగా వచ్చిన ప్యాకేజీలు అనేవి. 5th కన్వీనియంట్ మొబైల్ అప్లికేషన్ రన్నింగ్ వితౌట్ ఇంటర్నెట్. ఇది యాక్చువల్గా చాలా సూపర్బ్ పాయింట్, అప్డేట్ కూడా. ఇంటర్నెట్ అనేది లేకుండా, మొబైల్ అప్లికేషన్ అంటే తెలుసు కదా, ఒక యాప్ తరహా లేకుండా, ఇంటర్నెట్ లేకుండా OneCoin యాప్ రన్ అయ్యేలాంటి సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ప్రపంచంలో మునిపెన్నడూ లేనటువంటిది ఇది. ఇంటర్నెట్ లేకుండా జనాలకు ఏది రన్ అవ్వదు. అది ఎలా సాధ్యం అని మనం అందరూ అనుకోవచ్చు. ఏదైతే సాధ్యం కాదు అని చాలామంది అనుకున్నారో వాటన్నిటిని OneCoin ఇంప్లిమెంట్ చేసి చూపించింది. కామర్స్ డీల్ సేకర్ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ చేసింది. కానీ ప్రతి విషయం కూడా స్టార్టింగ్లో తప్పులు జరగండొచ్చేమో, కానీ ఈ తర్వాత అంతా అందులో పనిచేసేటువంటి లక్షల్లో లీడర్స్, వేలల్లో కోర్ టీమ్ మెంబర్స్, వందల్లో కో కెప్టెన్ బోర్డు మెంబర్స్, వీళ్ళందరూ ఎప్పుడూ పబ్లిక్కి, వ్యాపారవేత్తలకి అందుబాటులో ఉంటూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన తర్వాతే మర్చెంట్స్ గట్రా జాయిన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు వెబినార్స్ ద్వారా చేస్తున్నారు. దాక్కోవడం కానీ, పారిపోవడం కానీ ఎలాంటివి ఎప్పుడూ లేదు. ఎప్పుడూ పబ్లిక్ అందుబాటులో ఉంటున్నారు. అందుకే వీటిని సెంట్రల్ బ్యాంకులు గౌరవిస్తున్నాయి. ఇవాళ స్టెల్లార్ కానీ, అలాగే OSDCనే మనం అంటాం. అలాగే కొన్ని స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయి. ఆ స్టేబుల్ కాయిన్స్లో కొన్ని చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఆమోదం పొందినటువంటివి అన్నమాట. వీటన్నిటికి గుర్తింపు వచ్చేసింది. OneCoinకి కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకురావడం, పబ్లిక్గా ఎక్స్పోజ్ కండక్ట్ చేయడం, ప్రతిదీ పబ్లిక్ చేయడం వల్ల చాలామంది ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. చూడండి, ఇవన్నీ స్టేబుల్ కాయిన్స్ లిస్ట్ ప్రస్తుతానికి. టెథర్, దీనే USDT అంటాం. ఇది ఇప్పుడు నేను చెప్పాను ఇప్పటి వరకు USDC అని చెప్పాను చూడండి. అది ఇథేరియంలో రన్ అవుతుంది చూడండి. ఇక్కడ నేమ్ అని ఉంది హెడ్డింగ్, ఇక్కడ బ్లాక్ చైన్ అని ఉంది. అంటే క్రిప్టో కరెన్సీ పేరేంటి, USDC. ఏ బ్లాక్ చైన్లో రన్ అవుతుంది మీకు డౌట్ ఉంటే ఇథేరియం అని అక్కడ క్లియర్గా ఉంది. అలాగే డాయ్ ఇథేరియం బ్లాక్ చైన్లో రన్ అవుతుంది. బినాన్స్ USD బేస్డ్ అనమాట, ఇది కూడా ఇథేరియం. ఇవి ఏంటంటే ఇథేరియంని ది బెస్ట్ బ్లాక్ చైన్ అనమాట. ఇవన్నీ స్టేబుల్ కాయిన్స్ లిస్టు ఇంకా చాలా ఉన్నాయి, 27 వరకు ఉన్నాయి. ఇంకా మీకు తెలియడం కోసం స్టేబుల్ కాయిన్ని ఆ సెంట్రల్ బ్యాంకులు ఎందుకు ఆమోదిస్తున్నాయి, అవి బ్యాక్ ఎండ్లో అనుసరిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, కాయిన్ రేట్ స్థిరంగా ఉండాలంటే చాలా పారామీటర్స్ ఉన్నాయి వీటన్నిటికి. నెక్స్ట్ KYC ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, ఇది కూడా డెవలప్ చేయాలనుకుంటుంది. మాస్టర్ కార్డు అంటే మాటలు కాదు, OneCoinకి మాస్టర్ కార్డు సెంట్రల్ బ్యాంకులే డెవలప్ చేసి టెస్ట్ చేయాలనుకుంటున్నాయంటే ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ న్యూస్. సో మీ అందరికీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ఉండొచ్చు. ప్రస్తుతం OneCoin కూడా ఇథేరియం బ్లాక్ చైన్లోనే రన్ అవుతుంది. సో మీరు ఎవరు కూడా డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ వెబినార్స్ కండక్ట్ చేసినటువంటి వెబినార్స్ చూడండి. ఇది ఒక వెబినార్, ప్రతిదీ కూడా అప్ టు డేట్గా పంపిస్తున్నారు. మిషన్ ఏంటి, OneCoin మిషన్ ఏంటి, ఇది ఒక వెబినార్ యొక్క డేటు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, పోస్టర్, చాలా విషయాలు పంపిస్తున్నారు వాళ్ళు. మనం ఈ సిస్టమ్ని, ఈ కొత్త టెక్నాలజీ కాబట్టి యూజ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళ అకౌంట్స్ లాగిన్ అవ్వటం, లాగౌట్ అవ్వటం, KYC చెక్ చేసుకోవడం, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇలాంటి ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం అనేది బెస్ట్ మాట. ఎందుకంటే మీ అంతటి మీరు నేర్చుకున్నట్లయితే మీకు డౌట్స్ అనేది
పోతాయి. అవుతుందా అవదా, అసలు ఇదేంటి అనేటువంటి డౌట్స్ నుంచి మీరు బయటపడవచ్చు. ప్రతి విషయం ఇక్కడ వన్ లైఫ్ డీల్ శేఖర్ గురించి కెప్టెన్ అయిన మన డీల్ సార్ చాలా విషయాలు పంపించారు. ఈ వీడియో ఇదివరకు చేశారు, వీటిని కూడా నేను అప్డేట్ చేసి పంపించాను మీకు. చాలా విషయాలు డీల్ శేఖర్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించారు, అంటే రీస్టార్ట్ అయినప్పుడు పనిచేస్తుందా లేదా అని. ప్రతి నిమిషం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మ్యాక్సిమం నేర్చుకోవడానికి ప్రయత్నించండి, లాగిన్ లాగౌట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే టీసీఎస్ కూడా క్రిప్టో సర్వీసెస్ని తానే సొంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుట్ చేశారు. జూలై 8న మనం చూసుంటాం, అడ్రస్తో సహా మెన్షన్ చేశారు. ఇవన్నీ కంపెనీ నిర్వహించినటువంటి వెబినార్స్. ఏంటి అప్డేట్స్ మనందరికీ తెలియాలనే బాధ్యతతో చాలా విషయాలు మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇవన్నీ కూడా జూమ్ మీటింగ్స్, వెబినార్స్ తాలూకు డీటెయిల్స్, ప్రతిదీ కింగ్ జేమ్స్ గారు మన కెప్టెన్ గారు ఇచ్చినటువంటి మెసేజ్, ఇవన్నీ కూడా ఇదే కెప్టెన్ కార్నర్లో మనకు చూపించారు. చాలా విషయాలు ఎప్పటికప్పుడు, లాగ్ అనేది ఎప్పుడూ లేదు. మైగ్రేషన్ గురించి చాలామంది డౌట్ పడుతున్నారు. ఏంటంటే మేము ఫస్ట్ ఓపెన్ చేయంగానే 10 అకౌంట్లు ఉండేవి, ఇప్పుడు 5 ఉంటున్నాయని. మైగ్రేషన్ అనేది 5 స్టేజెస్లో జరుగుతుంది. 5 స్టేజెస్ కంప్లీట్ అయితేనే అప్పుడు మన స్ట్రాటజీ, మన అకౌంట్ పరిస్థితి ఏంటని తెలుస్తుంది. ఇక 5 స్టేజెస్ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. వెబ్ పేజ్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వ్యాలెట్ టు ర్యాంక్స్ అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. ఫోర్త్ స్టేజ్ ఫుల్ మెంబర్షిప్ యాక్సెస్. ఫిఫ్త్ స్టేజ్ వర్కౌట్ ఎనీ ఇష్యూస్ అరైజింగ్. మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మనకు అనుకోవచ్చు. ఇప్పుడు మనం 5th స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎర్రర్స్ వచ్చే వాళ్ళకి హెల్ప్ బటన్ ద్వారా క్లియర్ చేసుకుంటున్నాం. ప్రతిదీ కూడా దే ఆర్ అప్డేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టైం. ఇవన్నీ మనకు రొమానియాలో జరిగిన ఈవెంట్ తాలూకు అప్డేట్స్. అప్పుడు మనకు పంపించిన వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, విజన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, మొబైల్ అప్లికేషన్ ఏంటి, ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, సీ యూ సూన్. ఈ వీడియో ఇదివరకు అడిల్ గారు పంపించినటువంటి వీడియో. Good morning, good afternoon, good evening, ladies and gentlemen. It's Mohammed Adil. Well, I just want to quickly update you what is happening right now. Recent new one life, a new power and new life. So get ready for that. Get ready for the momentum which we've been experiencing within the last 3-4 years. Okay, and we are getting there. But this time, not with misleading information or misguidance. This time, you will be experiencing the one of the biggest momentum in this company with accurate information, because you have right now a right and perfect leadership. So once you log in, there is another problem also. I don't want you start complaining or start writing to the sport. When we are logging in, we can't see the correct ఇవన్నీ balance మనకి కరెక్ట్ of టైంకే our పంపించారు వాళ్ళు, మనం ఫాలో చేయట్లేదు అంతే. వీఆర్ నాట్ ఫాలోయింగ్. సేమ్ ఇది కూడా వన్ లైఫ్ యొక్క ఇదివరకు మనం చూసాం. కేవైసీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఫుల్ ఫంక్షనాలిటీ ఆఫ్ 1forex, న్యూ డీల్ శేఖర్ ప్లాట్ఫామ్, అగ్రిడేషన్ ఆఫ్ 1 academy కోర్సెస్, 1 million merchants, న్యూ బ్లాక్ చైన్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్ విత్ 250 billion వన్ కాయిన్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? మన న్యూస్ లెటర్లో వచ్చిందే. ఇదేమి ఎక్కడో కొత్తది కాదు. సేమ్ థింగ్ని వాళ్ళు అందంగా వెబినార్స్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నారు మనందరినీ.
ఇది న్యూస్ లెటర్లో వచ్చిన మ్యాటరే. అంటే 250 బిలియన్ అనేది ఆల్రెడీ అయిపోయింది, ఎథీరియంలోకి చేంజ్ చేశారు. ఇది న్యూస్ లెటర్లో వచ్చినవే. ఇదిగో మెసేజ్ అంతా అదే, డాక్టర్ రూజాస్ కోట్ ఆఫ్ ద వీక్ అని. అంతా అప్డేట్గా చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ప్రస్తుతానికి. వాళ్ళు మార్చారు ఎథీరియంలోకి, 250 బిలియన్కి ఇంప్లిమెంట్ చేశారు. ఏది బెస్ట్ అనేది స్టడీ చేసి లీడర్స్ అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీని గురించి. రొమానియాలో కండక్ట్ చేసినటువంటి లక్కీ డ్రా విన్నర్స్, ఇదంతా లిస్ట్ చాలా బాగా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ నౌ. Thank you friends, thanks you once again.